పొలిటీషియన్స్ జనరల్ గా సిస్టమ్ కంట్రోల్ చేస్తారు. ఈవెన్ ఇండైరెక్ట్ గా జడ్జెస్ కూడా కంట్రోల్ చేయగలుగుతారు. సమస్యలు దగ్గర కూడా రాదు. జడ్జెస్ అలా ఉండబట్టే యాక్చువల్గా సిస్టమ్ అన్న అలా ఉంది. అడ్వకేట్ కావాలి అనుకుంటే కనుక ఒక గన్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు సార్. పర్మిషన్ డెసిషన్ తీసుకోవాల్సింది ఎస్పీ, కలెక్టర్, ఎస్పీ డెసిషన్ తీసుకుని ఒకవేళ ఏమనంటే గన్ లైసెన్స్ ఇస్తారు. ఇంకోటి బాగా షాకింగ్ థింగ్ ఏంటంటే సార్, సుప్రీం కోర్టు ఎక్స్ట్రా మార్షల్ అఫైర్స్ క్రైమ్ కాదు అని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చింది. మేబీ దిస్ విల్ బి ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్ బట్ కెనాట్ బి ఎ గ్రౌండ్ టు ప్రాసిక్యూట్ ది అదర్ పర్సన్ అని చెప్పి దాన్ని డీక్రిమినలైజ్ చేశారు. అప్పు తీసుకోవాలి అంటే ఒక 2 చెక్లు 2 ప్రామిసరీ నోట్లు ఎంటీ అట్ల మీద సైన్ చేసి ఇమ్మంటారు. వీళ్ళు నెసెసిటీలు ఇచ్చేస్తారు. ఆ రిస్క్ ఎంత ఒకసారి చెప్పండి. లేటెస్ట్ గా సుప్రీం కోర్టు ఏమన్నారంటే 2 లక్షలు దాటిన ట్రాన్సాక్షన్ ఏదైనా ఉంటే కోర్టుని ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి వీళ్ళని అడుగుతారు. పోలీస్ స్టేషన్స్ లో సార్ వెళ్ళినప్పుడు నాకు ఒక డిఫరెంట్ వేలో ట్రీట్మెంట్ ఉంటది అని అనుకున్నప్పుడు నేను సీక్రెట్ గా నేను అక్కడ రికార్డ్ చేసి దాని తప్పేమి. స్టేషన్ లోకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందని భయం ఉంటే మీరు తీసుకోవచ్చు, వాళ్ళకి చెప్పకుండా తీసుకోవచ్చు. తెలిస్తే తర్వాత మీ పర్యవసానం మీకే తెలుసు. వాట్సాప్ చాట్, ఫోన్ కాల్ రికార్డింగ్స్ కోర్టులో ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయొచ్చు సార్. వాట్సాప్ ఎవిడెన్స్ కాదని ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. ఫోన్ రికార్డింగ్స్ అని అన్నారా, వాయిస్ రికార్డింగ్ కోర్టులో మిమ్మల్ని మాట్లాడించి ఇది అది కలిపి అక్కడ పంపించి అవునా కాదా, ఈ వాయిస్ రికార్డింగ్ ఇదేదా కాదని టెస్ట్ చేస్తాం. సో ఈ 1 year లోపు మీరు ఏమైనా అప్లికేషన్ పెడితే డెఫినెట్ గా కోర్టు కన్ఫర్మ్ చేస్తాం. వాళ్ళది మిస్టేక్ అని మీకు తెలిసినా సార్ ఎవరైనా డిఫెండ్ చేశారా సార్ మీరు? ఎప్పుడు చేస్తాం. మేము తను నిర్దోషి అని అక్కడ కొంత అయితే అరవక్కర్లేదు. సినిమాల్లో చూస్తాం సార్, నిజంగా కోర్టులో బయట అలా జరుగుతుందా సార్? ఏది కూడా కోర్టుకి దానికి సంబంధం ఉండదు. కోర్టులో జరిగినట్టు తీసారనుకోండి ఎవరు సినిమా చూడరు. ఒకటే కంప్లీట్ గా లాని బేస్ చేసుకుని ఆ లాలో ప్రకారమే తీసారు. చిన్న సీన్ గుర్తొచ్చింది నాకు మీరు మాట్లాడుతుంటే. ఈ అమ్మాయిని అక్కడ కొట్టేసి పోలీసులు మళ్ళీ తీసుకెళ్దాం అనుకునేటప్పుడు లాయర్ కి ఫోన్ చేస్తే ఆ లాయర్ జడ్జి దగ్గరికి వెళ్తే జడ్జి మళ్ళీ పోలీస్ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు అలా చేస్తుంది రాంగ్, అలా బయట కూడా జరుగుతుంది. పవర్ టు ఇంటర్ఫేర్ హైకోర్టు నుంచి క్యాడర్ లో ఉన్న ఆయన టోకెన్ జరుగుతుందని ఆయన దృష్టికి వస్తే వెంటనే ఆపేస్తారు. హాయ్ సార్. హలో, థ్యాంక్ యూ షోకి వచ్చినందుకు. కొంచెం ఫ్రీగా ఓపెన్గా లా గురించి మాట్లాడదాం సార్. ఒక లేమెన్ పర్సన్ మన పాడ్కాస్ట్ చూస్తుంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. కొంచెం మీ బ్యాక్గ్రౌండ్, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి. నాది ఐఎమ్ 4th generation అడ్వకేట్, 40 years of experience in రాజమండ్రి కోర్ట్స్. అప్పుడప్పుడు హైకోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో మా ఆఫీస్లో సివిల్, క్రిమినల్ అన్నీ కూడా కేసెస్ అన్ని డీల్ చేస్తాం. సో దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్. కొంతమంది లాయర్స్కి పేరు ఉంటుంది కదా సార్, కుమార్ గారు క్రిమినల్ లాయర్, లేదా ఇంకొక ఎక్స్ అనే పర్సన్ సివిల్ లాయర్. ఈ ట్యాగ్స్ ఎందుకు వస్తాయి సార్? అంటే మా జనరేషన్ ముందు నుంచి కూడా ఏదైతే దే కాన్సన్ట్రేట్ ఆన్ సివిల్ ఆర్ క్రిమినల్, రెండు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే ఓన్లీ నాలెడ్జ్ బ్యారియరా లేదా ఇంకేమైనా? నాలెడ్జ్ అని కాదు, వాళ్ళకి నచ్చిన లైన్ ఆఫ్ లా సెలెక్ట్ చేసుకుంటారు. అంటే క్రిమినల్ అనేటప్పటికి అది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది, సివిల్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆయన చేత దేంట్లో ఏం అడగలం, మనకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుంది అనేది ముందే డిసైడ్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి సివిల్ ఆ క్రిమినల్ వెళ్తాయి. వెరీ ఫ్యూ ఆఫీసెస్ డీల్ విత్ బోత్. సో మా ఆఫీస్లో లక్కీగా సివిల్, క్రిమినల్ రెండు కూడా చేస్తూ ఉంటాం. సిమిలర్ కేసెస్. అడ్వకేట్స్కి పేరు తెచ్చుకోవడమే కష్టం, సివిల్ ప్లస్ క్రిమినల్ అడ్వకేట్ పేరు తెచ్చుకోవడం అంటే ఇంకొంచెం కష్టం కదా సార్? అంతే ఆబ్వియస్ గా, ఎందుకంటే రెండు బ్రాంచెస్ కంప్లీట్ టోటల్ డిఫరెంట్ బ్రాంచెస్. దాంట్లో అన్ని యాంగిల్స్, అంటే సపోజ్ విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ నుంచి ఇవన్నీ కూడా కంప్లీట్ గా మారిపోతాయి. కాంప్లెక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. సివిల్లో ఎక్కువ ప్లీడింగ్స్ మీద డిపెండ్ అవుతాయి, రాసిన ప్లీడింగ్స్ బట్టి డిపెండ్ అవుతాయి. క్రిమినల్లో అలా ఉండదు, స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు ఏది కూడా రాసి ఉండదు, అక్కడికి వచ్చిన తర్వాత విట్నెస్ ఏం చెప్తాడో దాన్ని బట్టి అడగాల్సి ఉంటుంది. మనం అక్కడికక్కడ ఫార్ములేట్ చేయాలి, వెంటనే దాన్ని బట్టి స్పాంటేనియస్గా మళ్ళీ అడగాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఇందులోకి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ స్ప్లిట్ చేసి మార్చినట్టు ఇందులోకి రావాలి. సో అంచేత నార్మల్గా వాళ్ళు వెంచర్ చేయరు, ఎందుకంటే ఎందుకు క్లయింట్ అనవసరంగా నష్టపోతారు. మీకు డెఫినెట్గా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కావాలి, లేకపోతే అది చేయడం కష్టం. ఆ సేమ్ థింగ్ విత్ సివిల్ ఆల్సో. హార్డ్ కోర్ క్రిమినల్ కేసెస్ అంటే ఇప్పుడు మర్డర్ కేసు, మర్డర్ ఏదైనా క్యాపిటల్ పనిష్మెంట్స్ ఉన్నవి, లేకపోతే సీరియస్ అఫెన్సెస్ లైక్ రేప్, మర్డర్, డెకాయిటీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నిటికీ కూడా కొద్దిగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఎందుకంటే మీకు ఆ న్యూయాన్సెస్ తెలియవు, ఎలా అడగాలి, ఏంటి అడిగితే కరెక్ట్, ఇవన్నీ కూడా మీకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకపోతే డైరెక్ట్గా డే 1 వచ్చి నేను పెద్ద సివిల్ అడ్వకేట్ని, నేను ఇవాళ క్రిమినల్ చేస్తానంటే కుదరదు. అప్పుడు ఎందుకంటే దానికి రాదు, ఎందుకంటే అది బేసిక్గా ఫండమెంటల్స్ అవి తెలియవు, ఎలా అడగాలి ఏంటి.
సో అంచేత ఏమవుతుందంటే ఇక్కడ చాలా కంట్రోల్, చాలా మెజర్డ్గా వెళ్ళాల్సి వస్తుంది క్రాస్ ఎగ్జామినేషన్. సివిల్లో ఒక 2 ముక్కలు ఎక్స్ట్రా అడిగినా మాకేం కేసు ఏం పాడవు, ఎందుకంటే ప్లీడింగ్స్ ఉంటాయి, 4-5 ప్రశ్నలు వేస్తాం, దాన్ని బట్టి ఏదో వస్తాయి, అవన్నీ పర్వాలేదు. అందుకనే మీకు సివిల్లో చూసారంటే క్రాస్ ఎగ్జామినేషన్ చాలా లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ప్లీడింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ క్రిమినల్కి వచ్చేసరికి చాలా లిమిటెడ్గా మనం అసలు వాడు ఏం చెప్పాడు, అక్కడ ఏంటి అయిపోయింది, దాన్ని బట్టి మనం ఏం అడగాలి, ఇది చాలా లిమిటెడ్గా ఉండాలి. సార్ ఇప్పుడు జనరల్గా సినిమాల్లో చూస్తాం కదా సార్, కోర్ట్ సీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా కోర్ట్ సినిమా వచ్చింది, అది జరిగిన థింగ్స్ కానీ అంటే నేను నిజంగా కోర్టులో బయట అలా జరుగుతుంది సార్, ఇది కొంచెం హయ్యర్గా మీకు సినిమాలు ఎస్పెషల్లీ తెలుగు మూవీస్ వచ్చేటప్పటికి అసలు ఏది కూడా కోర్టుకి దానికి సంబంధం ఉండదు. ఇంకోటి రీజన్ ఏంటంటే వాళ్ళు కోర్టులో జరిగినట్టు తీసారనుకోండి, ఎవరు సినిమా చూడరు, అంతే కదా, ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, బోరింగ్ ప్రాక్టీస్. అదే చాలా మీకు అసలు నచ్చదు, అక్కడ ఏం జరుగుతుంది ఏంటని అర్థం. ఇంక్లూడింగ్ జై భీమ్ ఒకటే ఇంతవరకు కాస్త బాగా తీసారని చెప్పొచ్చు, ఎందుకంటే కంప్లీట్ గా లాని బేస్ చేసుకుని ఆ లాలో ప్రకారమే తీసారు, అది ఎక్కడా కూడా వాళ్ళు డిబేట్ అవ్వలేదు, ఎందుకంటే లాలో ఇలా జరగడం అవ్వదు, ఎందుకంటే అంతకు ముందు జడ్జిమెంట్స్ వాటన్నిటిని బేస్ చేసుకుని తీసిన మూవీ అది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన పోర్ట్రే చేసిన రోల్ ఏదైతే ఉందో అంతకుముందు ఆ జడ్జి ఒక ఆయన చేశారు, అదే చేశారు, బయోపిక్ చేశారు, ఆల్మోస్ట్ ఆయన తీసినట్టు తీశారు. సో అంచేది ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి తీశారు కాబట్టి అది కొంచెం, ఎందుకంటే కోర్టులో జరిగినట్టే జరిగేది, దాంట్లో మనం ఏమి లాజికల్గా తప్పు పడడానికి ఏమీ లేదు సార్. బట్ దాంట్లో ఒక చిన్న సీన్ గుర్తొచ్చింది నాకు మీరు మాట్లాడుతుంటే, ఈ అమ్మాయిని అక్కడ కొట్టేసి పోలీసులు మళ్ళీ తీసుకెళ్దాం అనుకునేటప్పుడు లాయర్కి ఫోన్ చేస్తే ఆ లాయర్ జడ్జి దగ్గరికి వెళ్తే జడ్జి మళ్ళీ పోలీస్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు అలా చేస్తుంది రాంగ్ అన్న పొజిషన్ ఒకటి మాట్లాడతారు, అలా బయట కూడా జరుగుతాయి జరుగుతుంది. ఒక జడ్జి అంటే ఇది ఎక్స్ట్రాడినరీగా తీసుకునే రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే లీగల్ గా వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, జడ్జి గ్యాస్ పవర్ టు ఇంటర్ఫియర్, కానీ ఎన్ని కేసుల్లో ఇంటర్ఫియర్ అవుతారనేది ప్రశ్న. కదా సపోజ్ హైకోర్టు జడ్జి క్యాడర్లో ఉన్న ఆయన కౌకన్ అలా జరుగుతుందని ఆయన దృష్టికి వస్తే డెఫినెట్గా వాళ్ళు అంటే అక్కడ సినిమాలో వెంటనే ఫోన్ చేసి చెప్పినట్టు ఉంటుంది, అది వెంటనే ఆర్డర్ ఇస్తారు, ఇలా మూవ్ చేస్తారు, ఇలా జరుగుతుందంటే ఇలా జరుగుతుందని అని వెంటనే ఆర్డర్ ఇచ్చి, లేకపోతే పోలీసుల్ని పిలిపించి వాళ్ళని ఎందుకు జరుగుతుంది పై అధికారులను అడగడం అన్ని జరుగుతాయి. మీరు ఎప్పుడైనా ఒక పర్సన్ వచ్చినప్పుడు ఎవరైనా డిఫెండ్ చేశారా సార్ మీరు, వాళ్ళది మిస్టేక్ అని మీకు తెలిసినా సరే? ఇప్పుడు ఎప్పుడు చేస్తాం, ఎప్పుడని కాదు, క్రిమినల్ లాలో ఏంటంటే బర్డన్ ఆఫ్ ప్రూవింగ్ ది గిల్ట్ ఈజ్ ఆన్ ది ప్రాసిక్యూషన్. సో మా ఎండివర్ ఏముంటుందంటే ప్రాసిక్యూషన్ పెట్టిన కేసు వల్ల ఇతను గిల్టీ అని చూపించడానికి సరిపోదు అని చెప్తే సరిపోతుంది. మేము ఇతను నిర్దోషి అని అక్కడ కొంతేమేమి అయితే అరవక్కర్లేదు, ప్రాసిక్యూషన్ ఇతని మీద పెట్టిన సాక్ష్యాలు సరిపోవు అతను శిక్ష చేయడానికని చెప్తే కోర్టు ఏం చేస్తుందంటే వాళ్ళు బియాండ్ రీజనబుల్ డౌట్ ఎస్టాబ్లిష్ చేశారా లేదా అన్నది చూస్తుంది. ఒకవేళ బియాండ్ రీజనబుల్ డౌట్ అవ్వలేదనుకుంటే ఎక్విట్ చేస్తుంది, లేదు బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసిందంటే కన్విక్ట్ చేస్తుంది. చేత ఇంకొకటి ఏంటంటే వచ్చిన క్లయింట్ 99% అట్లీస్ట్ ఒక 98% జరిగినట్టే చెప్తారు, కాకపోతే వాళ్ళు చెప్పదలుచుకోకపోతే మీరు చేయగలిగి కూడా ఏముండదు. అంటే మాకు కొన్ని ఆస్పెక్ట్స్ తెలియవు, అప్పుడు గౌకన వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేస్తారు, ప్రాసిక్యూషన్ ఏం తీసుకొస్తుంది, వీళ్ళు అన్నీ చెబితే దానికి మేము ప్రిపేర్డ్గా ఉంటాం, రాకపోతే మేము ప్రిపేర్డ్గా ఉండడం కుదరదు కదా. జనరల్గా ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ కలిసారు సార్ 100% ఎథికల్గా, లైక్ దేనికి లొంగకుండా ఎథిక్స్ ఫాలో అవుతూ ఉన్న పర్సన్, మీ క్లయింట్స్ కానీ లేదా ఒక ఫెలో జడ్జ్ కానీ లేదా ఫెలో అడ్వకేట్ కానీ లేదా పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైనా సార్ ఉంటుంది డెఫినెట్గా. అంటే ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనం కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని విషయాల్లో, ఎంతవరకు నేనే స్ట్రైట్ ఫార్వర్డ్ అనబడతాను అన్నీ చేస్తాను అంటే అవ్వదు. బట్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎథికల్, ఎందుకంటే వాళ్ళు జడ్జెస్ ఎస్పెషలీ జడ్జెస్ తీసుకున్నారంటే మీరు ఆల్మోస్ట్ నేను చెప్పొచ్చు 90% 95% జడ్జెస్ చాలా ఆనెస్ట్గానే ఉంటారు. జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ లేకపోతే వాళ్ళ అప్రిసియేషన్ ఆఫ్ లా అది డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ కాకపోతే జడ్జెస్ అలా ఉండబట్టే యాక్చువల్గా సిస్టమ్ అన్నా ఇలా ఉంది. ఎందుకంటే మనకి పోలీసు, రెవెన్యూ, పాలిటీషియన్స్ వీళ్ళందరినీ చూసుకుంటే జ్యుడిషియరీ ఫార్ బెటర్. పొలిటీషియన్స్ జనరల్గా సిస్టమ్ని కంట్రోల్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వాళ్ళైతే డైరెక్ట్గా కంట్రోల్ చేసే రైట్ ఉంటుంది సార్ వాళ్ళకి. ఈవెన్ ఇండైరెక్ట్గా జడ్జెస్ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు, అస్సలు దగ్గరకు కూడా రాదు జడ్జెస్ని, సమస్య లేదు.
వాళ్ళు జడ్జెస్ దగ్గరికి వెళ్ళడానికి కూడా స్కోప్ లేదు. అంతెందుకు లోయెస్ట్ ర్యాంక్ ఆఫ్ జ్యుడిషియరీ జూనియర్ సివిల్ జడ్జి, తర్వాత సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి, హైకోర్టు జడ్జి. ఈ హైకోర్టు జడ్జెస్ కూడా జూనియర్ సివిల్ జడ్జిని కంట్రోల్ చేసే పరిస్థితి ఏమో. వాళ్ళకి ఎలా కావాలంటే జడ్జిమెంట్ అలా చెప్తారు. రేపొద్దున ఏంటంటే ఈ జడ్జిమెంట్ అప్పీల్కి వెళ్ళినప్పుడు ఈ జడ్జిమెంట్ కరెక్ట్గా చెప్పలేదని సెటిసైడ్ చేయడం అలాంటిది ఏమైనా చేస్తే చేయొచ్చు, కానీ నువ్వు ఈ జడ్జిమెంట్ ఎలా చెప్పు అలా చెప్పు అనే పరిస్థితి కూడా ఉండదు. ఈవెన్ జడ్జెస్ కాన్ కంట్రోల్ కంట్రోల్ జనరల్గా ఈ ప్రాసెస్లో ఒక క్రిమినల్ కానీ లేదా ఒక విక్టిమ్ కానీ పోలీస్ స్టేషన్ ఫస్ట్ వెళ్తారు. పోలీస్ స్టేషన్ ఎప్పుడైనా నేరం జరిగితే దాన్ని కంప్లైంట్ చేయడానికి విక్టిమే వెళ్ళాలి పోలీస్ స్టేషన్. ఇంకా క్రిమినల్ అంటాడు తప్పించి తిరుగుతాడు. వాడు పోలీసులు పట్టుకునే వరకు దాక్కుంటాడు, లేకపోతే కోర్టుకు వెళ్ళి వాడు యాంటిసిపేటరీ బెయిల్కో దేనికో ట్రై చేస్తాడు. సో విక్టిమ్ వరకు అయితే ముందు పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి. అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి లేదా అడ్వకేట్ దగ్గరికి రావాలంటే సలహా తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియదు. ఒక్కోసారి కరెక్ట్గా సరైన నేరేటివ్ ఇవ్వకపోతే రేపు పొద్దున కేసులో ఇబ్బంది వస్తుంది. అంచేత ఏంటంటే అడ్వకేట్ని సంప్రదించి టైం ఉండి వెళితే అడ్వకేట్ దగ్గర సలహా తీసుకునేట్లు ఇస్తేనే ఎప్పుడైనా బెటర్గా ఉంటుంది. వాళ్ళ కేసు కరెక్ట్గా ప్రజెంట్ అవుతుంది. ఎందుకంటే పోలీసు అనేటప్పటికీ వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. ఏదో కంప్లైంట్ ఇచ్చారు, తీసుకున్నాం, రిజిస్టర్ చేసామని ఉంటుంది. అదే అడ్వకేట్ కనుక కూర్చుని ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకుని రాసిస్తే డెఫినెట్గా మొత్తం అన్ని అది కాంప్రహెన్సివ్గా ఉంటుంది. అంటే జనరల్గా ఇది ఎందుకు అడిగానండి సార్, ఏదైనా ఇష్యూ జరిగితే ఎంత ఎర్లీగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తే అంత ఎడ్జ్ ఉంటుంది మనకి. డెఫినెట్గా ఎందుకన్నారంటే మీకు దాన్ని ఏమంటారంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో పోలీసులకు తెలియపరచాలి. అది ఎర్లియస్ట్ పాయింట్ కనుక తెలియపరచకపోతే సుప్రీంకోర్టు తీర్పులు అవి ఎలా ఉన్నాయంటే డిలే అయ్యే కొద్దీ నువ్వు దాన్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ జరిగింది, మీకు పోలీస్ స్టేషన్ ఒక నడిచి వెళ్తే 10 నిమిషాలు పడుతుంది. మీరు ఒక 6-7 గంటల తర్వాత ఇచ్చారంటే దానికి కారణం ఏంటి? ఈ సంఘటన ఇక్కడ జరిగినప్పుడు 6-7 గంటలు ఎందుకు డిలే చేయాలి నువ్వు అంటే అది అనుమానాస్పదంగా ఉంటుంది. నువ్వు కరెక్ట్ కేసుని కొత్త వాళ్ళని పెట్టావా, నువ్వు కొత్తగా రాసావా, ఇవి ఏం జరిగింది అన్నది తెలియదు. సో అందుకని ఏమంటారంటే ఎఫ్ఐఆర్ అర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు ఎఫ్ఐఆర్ లాట్. కొన్ని స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడానికి అంత ఫాస్ట్గా ఫస్ట్ వాళ్ళు సెటిల్ చేసి కాని పక్షంలో ఎఫ్ఐఆర్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఏమన్నారంటే కొన్ని సోఫార్ as మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అవి అయితే కౌన్సిలింగ్ చేయమన్నారు. పోలీసు వాళ్ళని వెంటనే ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయకండి, ఇద్దరిని పిలిచి అక్కడ ఏమైనా కౌన్సిలింగ్ అవకాశం ఉందేమో ట్రై చేయండి అని కౌన్సిలింగ్ సెంటర్స్ పంపిస్తున్నారు. దాని వరకు ఓకే. బట్ కేసెస్ సెటిల్ చేయడం అంటే పెద్ద పెద్ద కేసులు వాళ్ళు ఏం సెటిల్ చేయరు. సీరియస్ అఫెన్సెస్ అవి కూడా వాళ్ళు సెటిల్ చేసే ఇదేం పరిదేం ఉండదు. ఏ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, లేకపోతే ఇలా డబ్బులు ఇవ్వలేదు, చీటింగ్, ఇలాంటివన్నీ అయితే పార్టీని పిలుస్తారు. ఏమన్నా వాళ్ళు అక్కడ వచ్చి సెటిల్ చేసుకుని అమౌంట్ ఇచ్చేస్తే, ఎందుకంటే ప్రతిసారి ప్రతి స్టేషన్లోనూ 100 కొద్ది కేసులు పెరిగిపోతే వాళ్ళు చేయలేరు. సుపీరియర్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా ఏమైనా ఉంటుందంటే ఇలాంటి మ్యాటర్స్ ఏమైనా ఉంటే వీలైనంత వరకు ట్రై చేయండి, సెటిల్ చేయండి. ఒకవేళ పార్టీ ఒప్పుకోకపోతే రిజిస్టర్ చేయండి, తప్పదు. ఇంకా ఎక్కడైనా ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే ఏమైనా రెమెడీ ఉందా సార్? మనం కేసు డెఫినెట్గా ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే దాన్ని ఏం చేస్తారంటే ముందు ఎస్పీకి రాయాలి, ఇలాగ ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు అని చేత మీరు ఈ కేసు రిజిస్టర్ చేసుకోండి. అప్పుడు ఎస్పీ కూడా రెస్పాండ్ అవ్వలేదని అనుకున్నాం. దాని తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళే కంప్లైంట్ వేసుకోవచ్చు కోర్టులో డైరెక్ట్గా. నేను ఇలాగ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, తీసుకోలేదు, ఎస్పీకి ఇచ్చాను, వాళ్ళు తీసుకోలేదు, కాబట్టి నా కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి కోర్టులో ఫైల్ చేయొచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ అడ్వకేట్ లేకుండా ప్రైవేట్ కంప్లైంట్ నేను సొంతంగా వేసుకోవచ్చు. దానికి అడ్వకేట్ దేనికి అడ్వకేట్ అక్కర్లేదు, కేసు డిఫెండ్ చేసుకోవడానికి అక్కర్లేదు, కేసు ఫైల్ చేయడానికి అక్కర్లేదు. ఏది కూడా మీ అంతటా మీరు కావాలని అడ్వకేట్ పెట్టుకోవడం కానీ అడ్వకేట్ మూలంగా వెళ్ళాలని ఎక్కడా లేదు. పోలీసెస్ని ఎథికల్గా ఉన్న వాళ్ళు మీరు ఎన్కౌంటర్ చేశారు లైఫ్లో. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పాలిటీషియన్స్ చేతిలోకి వెళ్ళిపోతారు పోలీసు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, రూలింగ్ పార్టీ ఏం చేయాలో అది చేయాలి, లేకపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ఎంతవరకు రెసిస్ట్ చేయగలరు పోలీస్ ఆఫీసర్స్? చేయలేరు. ఎందుకంటే సిస్టమ్ వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళకి ఇష్టం లేని పనులు చేయాలి, లేకపోతే మీకు సర్వైవ్ అవ్వగలమా లేదో చూడాలి, లేకపోతే మళ్ళీ ట్రాన్స్ఫర్లు వస్తాయి, సస్పెన్షన్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. సో అంచేత మనం డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్స్ మీద బ్లేమ్ ఏం చేయక్కర్లా. సిస్టమ్ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది, ఏ రూలింగ్ పార్టీ ఉంది మనం చూస్తున్నాం కదా. అంతకుముందు గవర్నమెంట్లో ఏమైంది, పోలీసు వాళ్ళు ఎలా చేసేవారు, ఇప్పుడు గవర్నమెంట్లో ఎలా చేస్తున్నారు, ఇవన్నీ డే టు డే జరిగేవి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే అటానమస్గా ఇచ్చేసారో పోలీసులకి అప్పుడు మనం మాట్లాడచ్చు వాళ్ళ గురించి. ఇప్పుడు అటానమస్ లేదు ఇక్కడ. వాళ్ళంతా కంట్రోల్ చేసి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలన్నా, తీయాలన్నా, ట్రాన్స్ఫర్ అన్నా, ఏం చేయాలన్నా పైనుంచి గవర్నమెంట్కి అంతా పనిచేస్తున్నారు కదా. బట్ ఈవిడ కాదనగలరు.
మార్కెట్లో లిటరల్గా రోడ్డు మీద అడ్వకేట్స్ని కూడా చంపేసినవి ఉన్నాయి సార్. అది ఎందుకు చంపారంటే నాకు ఐడియా లేదు. బట్ అడ్వకేట్స్కి ఎందుకు సేఫ్టీ ప్రాపర్గా ఎవరికి సేఫ్టీ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అయినా అడ్వకేట్స్ అయినా జడ్జెస్ అయినా అందరూ కూడా వల్నరబుల్గానే ఉంటారు. ఎవరన్నా డిసైడ్ అయ్యి ఏమైనా చేయదలుచుకుంటే చేస్తారు. నేను కూడా అడ్వకేట్స్ మీరు చూసినవి కేసు పరంగా ఉన్నాడు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో ఏదో జరిగి ఉండొచ్చు, కానీ అంతేగాని అడ్వకేట్ పలానా కేసు చేసాడని చేసేసి ఏమి ఉండదు. 99% అసలు అడ్వకేట్స్ని ఇప్పుడు 40 years ఎక్స్పీరియన్స్లో ఏదో వచ్చి నువ్వు ఆ కేసు తీసుకోవద్దు లేకపోతే చంపేస్తాం ఆ బెదిరింపులు ఎప్పుడు రాలేము. అడ్వకేట్ కావాలి అనుకుంటే కనుక ఒక గన్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు సార్, పర్మిషన్? అదేం లేదు, థ్రెట్ ఎస్పీ లోకల్ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఇవ్వాలి పర్మిషన్ గన్ లైసెన్స్. అక్కడ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎంతవరకు ఈయనకి కావాల్సి ఉంటుంది సెక్యూరిటీకి, అతను సెల్ఫ్ డిఫెన్స్ కావాలన్నది డెసిషన్ తీసుకోవాల్సింది ఎస్పీ. అంటే కలెక్టర్ దగ్గర నుంచి కూడా వెళ్తుంది, కలెక్టర్ ఎస్పీ డెసిషన్ తీసుకొని ఒకవేళ ఇమ్మనంటే అప్పుడు గన్ లైసెన్స్ ఇస్తారు. సో ఇది అడ్వకేట్ అనే కదా, సామాన్య ప్రజలు కూడా సపోజ్ ఏ రిమోట్ ఏరియాస్లోనూ ఉంటారు, అక్కడ ఏమీ ఉండదు సెక్యూరిటీ, నాకు సెల్ఫ్ డిఫెన్స్ కావాల్సి ఉంటుంది, నేను ఆ పొలంలోనే ఉంటున్నాను అని అంటే డెఫినెట్గా ఒక లేమన్ పర్సన్ కూడా ఎవరికైనా ఇస్తారు. ఉన్నారు కదా అలా తీసుకుంటారు. ఎవరన్నా చూడండి పెద్ద డిగ్నిటరీస్ వస్తున్నారు ఊళ్ళోకి ఏదేదని అంటే ఈ గన్స్ అవన్నీ కూడా సరెండర్ చేసేయమని మళ్ళీ వెళ్ళి పోలీస్ తీసుకొచ్చి సరెండర్ చేసి పెట్టుకుంటారు. ఇండియాలో మోర్ దాన్ 2.5 lakhs ఎఫ్ఐఆర్స్ ఫేక్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ అవుతుంది సార్. జనరల్గా ఫేక్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మీకు ఈ శిక్ష ఉంటుంది అని ఏమైనా ఉందా సార్? ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, ఫైల్ అయితే పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఇది కాదు కరెక్ట్ కాదని తెలిసిందనుకోండి వాళ్ళు ఛార్జ్షీటే పెట్టరు. పోలీస్కి పవర్స్ ఉన్నాయి. దాన్ని ఏం చేస్తారంటే సపోజ్ మీరే ఒక కేసు పెడతారు, మీ పక్కింటి ఆయన మీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో దూరి ఫలానా 1,00,000 రూపాయలు అంతా తీసుకెళ్ళిపోయారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నిజంగానే అతను తీసుకెళ్ళాడని తేలితే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు అతని మీద దొంగతనం కేసు. సపోజ్ మీది కాదు, మీకు ఉన్న గొడవల కొద్దీ అలా తప్పుడు కేసు పెట్టారు, ఈ దొంగతనం చేసినట్టు ఏమీ కనపడలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఫాల్స్ కేసు అని ప్రిఫర్ చేయొచ్చు. మీకు అప్పుడు ఏంటి, మీకున్న ఆప్షన్ ఏంటి, పోలీసు ఇలా సరిగా ఇన్వెస్టిగేట్ చేయలేదు కాబట్టి నా కేసు తీసుకోవడానికి మళ్ళీ మీరు ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేసుకోవచ్చు. సో మీ ప్రైవేట్ కంప్లైంట్ వేసిన తర్వాత అప్పుడు కోర్టు తీసుకోవాలా లేదా అన్నది కోర్టు ఇష్టం. సపోజ్ మీ సాక్ష్యాలకు చూసి కేసు ఉంది ఇందులో కనబడుతుందని కేసు తీసుకుంటారు. తర్వాత ఆ ముద్దాయిని రమ్మని కేసు అంతా ట్రయల్ జరిగిన తర్వాత కోర్టుకి కనుక డెఫినెట్గా ఇది తప్పుడు కేసు పెట్టాడు, కావాలని అతనికి ఏమైనా కక్షలు వద్ది అని అంటే డెఫినెట్గా కోర్టు అతనికి పనిష్మెంట్ ఇచ్చి మీకు కాంపెన్సేషన్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఆపోజిట్లో ఫేక్ కేసు పెట్టిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు, మీకు కాంపెన్సేషన్ కూడా ఇవ్వచ్చు. ఏ కేసెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోకి అప్రోచ్ అవ్వాలి సార్, ఏ కేసెస్ హైకోర్టుకి వెళ్ళాలి? ఇక్కడ మామూలుగా డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగిన దానికి అప్పీల్ హైకోర్టుకి వెళ్తుంది. అంటే సివిల్ అవనివ్వండి, క్రిమినల్ అవనివ్వండి, ముందు బేసిక్గా కింద కోర్టులోనే చేయాలి, డైరెక్ట్గా హైకోర్టులో చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ట్రయల్ అది అవడం, కేసు రిజిస్టర్ అవ్వడం, ఛార్జ్షీట్ ఫైల్ అవ్వడం అన్నీ కూడా మీకు డిస్ట్రిక్ట్ కోర్టు కానీ కింద కోర్టుల్లో కానీ జరుగుతుంది. అది అయిన తర్వాత దాని మీద వచ్చిన తీర్పు బట్టి ఏ పార్టీ అయినా, యువతల పార్టీ అవ్వచ్చు అవతల పార్టీ అవ్వచ్చు, వాళ్ళు వెళ్ళేది హైకోర్టుకి వెళ్ళాలి అప్పీల్కి. అలా కాకుండా హైకోర్టులో ఎక్స్క్లూజివ్గా ఫైల్ చేసేది రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. రిట్ పిటిషన్స్ అంటే 5 రకాల రిట్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ మీద కానీ, లేకపోతే ఎవరన్నా సపోజ్ తీసుకెళ్ళిపోయి మనిషిని తీసుకురాలేదు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దాచేస్తారు, అది హెబియస్ కార్పస్ అంటారు దాన్ని. సో ఇలాగ రకరకాల రిట్స్ ఉంటాయి. ఆ రిట్స్ డైరెక్ట్గా ఫైల్ చేసేది హైకోర్టులోనే ఫైల్ చేస్తారు. సో అంచేత హైకోర్టుకి ఎక్స్క్లూజివ్గా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారు దాన్ని, అంటే ఒరిజినల్గా టేకప్ చేసేది. ఇవన్నీ కూడా అప్లైడ్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. దీని మీద నుంచి మళ్ళీ వెళ్ళేది సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు దగ్గర నుంచి ఒకవేళ కాదు అనుకుంటే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంటాం. రీసెంట్గా మనం ఒక వీడియో చూసాం కదా సార్, రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక పోలీస్ ఆఫీసరు కాల్ మీద కొడుతుంది. జనరల్గా పోలీసులకి కొట్టే రైటే లేదు అని అంటారు, బట్ రోడ్డు మీద కొట్టేంత అంటే ఇక్కడ ఎలాగంటే లిమిటెడ్ ఫోర్స్ యూజ్ చేయొచ్చు. సపోజ్ అతను వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఏం చేస్తారు పోలీస్ ఆఫీసర్, న్యాచురల్గా కంటైన్ చేయాలి. అంటే ఎంత ఫోర్స్ అయితే అవసరమైతే అంత చేయండి అని ఉంటుంది. బట్ అది ఎక్సీడ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. చేత డైరెక్ట్గా మనం ఆ ఒక్క సీన్ చూసేసి పోలీసు వాళ్ళు కొట్టేశారని మనం ఏమి డిసైడ్ చేయలేం. సపోజ్ మీరు అవతల సైడ్ మీరు రిసీవింగ్ హ్యాండ్లో ఉన్నారు, మీరు బాధితులు, పోలీసు వాళ్ళు వాడిని ఏమి చేయకుండా రా బాబు ఈ కాఫీ తాగి ఇంటికి రా అంటే మీకు పరిస్థితి ఎలా ఉంటుంది, వాడిని ఏం చేయట్లేదు ఏంటి వీడు నా మీద ఇంతలా చేసినాను అనేది ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. కదా ఎక్కడైనా కొద్దిగా
ఫోర్స్ యూజ్ చేయడం అనేది బొత్తిగా వాడిని చంపేయడాలు అలాంటివి చేయడం కరెక్ట్ కాదు, కానీ కొన్ని చోట్ల అవసరం ఉంటుంది ఫోర్స్ పోలీసుకి. అది చేయకపోతే అసలు జనాలకు భయమే ఉండదు. ఒక అబ్బాయి కూడా వైఫ్ని నాకు మెయింటెనెన్స్ కావాలి, నాకు బతకడానికి నాకు ఇంత డబ్బు కావాలి, నా వైఫ్ దగ్గర నుంచి ఇప్పించండి అని అడగడానికి రైట్ ఉంది అసలు. హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏం చేశారంటే మిగతా ఎనాక్ట్మెంట్స్ అన్నీ కూడా వైఫ్ హస్బెండ్ని అడుగుతారు, కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏంటంటే స్పౌజ్ ఎవరైతే లేదో, సపోజ్ ఫైనాన్షియల్గా ఎవరైతే వాళ్ళు మెయింటైన్ చేసుకోలేరో అవతల అది హస్బెండ్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు, వాళ్ళని అడగడానికి రైట్ ఉంది, కోర్టుకి ఇవ్వడానికి కూడా పోవాలి. సో సాధారణంగా 99.99 ఇంతవరకు 40 yearsలో హస్బెండ్ వైఫ్ని అడిగింది చూసింది లేదు. బట్ యాక్ట్ అయితే వర్క్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉంది ప్రొవిజన్, ఎవరన్నా అడగచ్చు, హస్బెండ్ అడగచ్చు వైఫ్ని, ఎందుకంటే నా అదే డబ్బుల్లో నువ్వు బాగా సంపాదిస్తున్నావు కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇవ్వని చెప్పి అడిగే ప్రొవిజన్ అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్లో. పిల్లల మీద కూడా మెయింటెనెన్స్ వేయచ్చండి కదా సార్? పిల్లల మీద అంటే సంపాదించుకునే పిల్లలు, అదే సార్. పేరెంట్స్ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్, వాళ్ళు ఏం చేస్తారు, వయసు అయిపోయింది, చదివించారు, ఉద్యోగాలు ఇప్పించారు, పెళ్లి చేశారు, అన్నీ అయిన తర్వాత వీళ్ళని నెగ్లెక్ట్ చేసి రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళు మెయింటెనెన్స్ పిల్లల మీద మెయింటెనెన్స్ అడగచ్చు. అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయిని కూడా ఎవరైనా అడగచ్చు. పేరెంట్స్ ప్రాపర్టీ రాశారు పిల్లలకి, రాసేసిన తర్వాత చూడడం మానేశారు. పేరెంట్స్కి ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఆ ప్రాపర్టీ మళ్ళీ వెనక్కి తెచ్చేసుకునే ప్రొవిజన్ వచ్చిందిగా. పేరెంట్స్ది వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ ఇప్పుడు పిల్లలకి ఇచ్చారో, పిల్లలు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేశారో మళ్ళీ పెడితే ప్రాపర్టీ మళ్ళీ పేరెంట్స్కి ఇచ్చేస్తారు. అది కోర్టుకి వెళ్ళక్కర్లేదు, అది కలెక్టర్కి పరిధిలోకి ఇచ్చారు. ఆర్డీఓ కోర్టు కూడా వెళ్ళక్కర్లేదు, నార్మల్గా కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి అప్లికేషన్ పెడితే చేస్తారు. సుప్రీం కోర్టు ఎక్స్ట్రా మార్షల్ అఫైర్స్ క్రైమ్ కాదు అని చెప్పేసి ఒక చేశారు. 497 ఐపీసీలో ఏంటంటే ఎవరైతే సపోజ్ ఒక వ్యక్తి వైఫ్ ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టయితే ఈ వ్యక్తికి అవతల వ్యక్తి మీద కేసు వేసే అవకాశం కల్పించింది, వైఫ్ మీద కేసు వేయలేదు. ఎప్పుడు చట్టంలో లేడీస్ని ఎక్స్క్లూడ్ చేస్తారు. ఇంకొక ప్రాబ్లం అంటే ఇప్పుడు హస్బెండే ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటారు, ఈవిడికి అవతల అమ్మాయి మీద వేయలేదు, హస్బెండ్ మీద వేయలేదు. అంటే అక్కడ లాజిక్ ఏమన్నారంటే వీ వాంట్ టు కీప్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఇంటాక్ట్, మ్యారేజ్ని పాడు చేయకూడదని అనుకున్నాం, కానీ బయట తప్పు చేసినాడు వాడు మగవాడు అంచేత వాడి మీద అయితే కేసు వేసుకోవచ్చు భర్త, కానీ ఇంకెవరి మీద ఏ విధంగా కూడా భార్య భర్తలు ఒకరి మీద ఒకరు కేసు వేసుకోకూడదు. తర్వాత టైమ్స్ ఆఫ్ చేంజ్ ఏమన్నారంటే సుప్రీంకోర్టు ఇది లాజిక్ కనబట్టలేదు, వెళ్ళిన వాళ్ళని ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లేదా బయట ఫ్యామిలీ మ్యారేజ్ బయటికి వెళ్ళి ఏదో అఫైర్ పెట్టుకుంటుంది, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మేబీ దిస్ విల్ బి ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్ బట్ కెనాట్ బి ఏ గ్రౌండ్ టు ప్రాసిక్యూట్ ది అదర్ పర్సన్ అని చెప్పి దాన్ని డీక్రిమినలైజ్ చేశారు. పిఏఎల్స్ కాన్సెప్ట్ ఏంటి సార్? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దేని మీద ఇచ్చు? సపోజ్ మీ ఊర్లో కుక్కలు బాగా రోడ్డు మీద వచ్చి అందరినీ కట్ చేస్తున్నాయి, మున్సిపాలిటీ ఏమీ చర్యలు తీసుకోవట్లేదు, దాని మీద వెళ్ళొచ్చు. పొల్యూషన్, ఒక ఫ్యాక్టరీ నిండా ఊరంతా పొల్యూట్ అయిపోతుంది, దాని మీద వెళ్ళొచ్చు. రోడ్డు మీద ఏమో రోడ్లు సరిగ్గా వేయట్లేదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏదైనా పబ్లిక్ కాజ్ సబ్సర్వ్ చేసేది ఏదైనా మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈ రోడ్లు బాగాలేదన్న కాన్సెప్ట్ తీసుకుంటే చాలా పిఏఎల్స్ ఫెయిల్ అవ్వాలి కదా సార్? అంటే అవుతాయి, కాకపోతే అక్కడికి వచ్చి ఏమంటారంటే బడ్జెట్ లేదంటారు. వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్తారు, మీరు వేయడానికి అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేటి మీద వేయచ్చు అంటే వేటి మీదైనా వేయచ్చు. ఇప్పుడు జనరల్గా మార్కెట్లో ఎవరికైనా అప్పు తీసుకోవాలి అంటే వాళ్ళు మ్యాండేటరీగా అవతలు ఇచ్చే పర్సన్ ఒక 2 చెక్లు 2 ప్రామిసరీ నోట్లు ఎంటీ వాటి మీద సైన్ చేసి ఇమ్మంటారు, వీళ్ళు నెసెసిటీలు ఇచ్చేస్తారు. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి చెప్పండి సార్. బేసిక్గా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే మీరు చెప్పినట్టు అవసరం కొద్దీ వాళ్ళు అడిగిన చోటల్లో సంతకాలు పెట్టి కాగితాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఏమన్నారంటే 2 లక్షలు దాటిన ట్రాన్సాక్షన్ ఏదైనా ఉంటే కోర్టుని ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫార్మ్ చేయండి. కోర్టునే డైరెక్ట్ గా ఇన్ఫార్మ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ అసలు 2 లక్షలు ఒక 5 లక్షలు చెక్ బౌన్స్ చేస్తే 5 లక్షలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేయమని డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి వీళ్ళని అడుగుతారు, మీకు అది ఉందా లేదా, ఏంటి, ఎక్కడి నుంచి ఇచ్చావు ఇవన్నీ అని చెప్పి. మొదటికే మోసం వస్తుంది, అంతే కదా. మరి పోలీస్ స్టేషన్స్ లో సార్ మామూలుగా వెళ్ళినప్పుడు అక్కడ నేను ఏదైనా వెళ్తున్నప్పుడు నాకు ఒక డిఫరెంట్ వేలో ట్రీట్మెంట్ ఉంటుంది అని అనుకున్నప్పుడు నేను సీక్రెట్ గా వాళ్ళ పోలీస్ ఆఫీసర్కి తెలియకుండా వాళ్ళ కన్సర్న్ లేకుండా నేను అక్కడ రికార్డ్ చేసేది చేయొచ్చు, దాని తప్పేం లేదు, దానికి ఏం ప్రొహిబిషన్ ఏం లేదు. లోపలికి కోర్టులో అయితే మీకు ఇలాంటివన్నీ తీయడానికి అన్నిటికీ చేయకూడదు, కానీ కోర్ట్స్ లో ఆల్రెడీ జరిగేది డైరెక్ట్ గా లైవ్ ఇచ్చేస్తున్నారు. అందుకనే మీకు అది ఇబ్బంది ఏం లేదు.
పోలీస్ ఆఫీసర్ అంటే నా సెక్యూరిటీ పర్పస్ లెట్స్ ఇప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు డాష్ క్యామ్ ఉంటే కొంచెం సేఫ్టీ నా సైడ్ మిస్టేక్ లేదని ప్రూవ్ చేసుకోవడానికి ఒక రెమెడీ అది నాకు. ఇంటికి సీసీ క్యామ్ ఉంటే ఎవరు వస్తున్నాడు వెళ్తున్నాడు ఈ పలానా వాడు సెక్యూరిటీ వచ్చాడు పర్పస్ ఇది. అవును, పోలీస్ స్టేషన్లోకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందని భయం ఉంటే మీరు తీసుకోవచ్చు, వాళ్ళకి చెప్పకుండా తీసుకోవచ్చు. జాగ్రత్తలు ఇస్తే తర్వాత మీ పర్యవసానం మీకే తెలుసు. ఏదైనా కేసు కోర్టుకి వెళ్ళింది అంటే కనుక సెలబ్రిటీ కేసులు జడ్జిమెంట్లు చాలా ఫాస్ట్గా వస్తాయి. కామన్ మ్యాన్ కేసులు సంవత్సరాలు పడి తిరుగుతూనే ఉండాలి అని. సెలబ్రిటీ లేదు ఎవరు లేదు, ఎవరైనా సరే వాళ్ళ టైం వరకు వెయిట్ చేయాల్సిందే. ఏం అవ్వవు, అంత త్వరగా అయినా అయిపోవు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానండి సార్, ఎవరైనా సెలబ్రిటీస్ ఇప్పుడు మధ్యాహ్నం అరెస్ట్ అవుతుంటే ఈవినింగ్కి బెయిల్ వచ్చేస్తుంది కదా సార్. ఒక్కోసారి కోర్ట్ ఇంటర్ఫియరెన్స్ అవసరం ఉంటుంది. మీకు తెలియదేముంది, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్స్లో పొలిటికల్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, ఒక్కోసారి ఏమవుతుందంటే సిచ్యువేషన్ డిమాండ్స్. గౌక్కన మీరు చెప్పినట్టు ఎవరైనా అరెస్ట్ చేయకపోతే అక్కడ గొడవలు ఎక్కువ అవ్వచ్చు. ఏంటంటే అక్కడ క్రౌడ్, వాళ్ళ సెంటిమెంట్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పోలీస్ అయితే గవర్నమెంట్ అయితే యాక్ట్ చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు ఏంటంటే కోర్టు పరిధిలోకి తోసేద్దాం, తర్వాత మనకేముందని. ఎలా ఉంటుందంటే ఇది వాళ్ళు మేము మా పని చేసాం, కోర్టు బెయిల్ ఇస్తే మేమేం చేయగలం అని చెప్పొచ్చు కదా. వాళ్ళు నువ్వు అరెస్టే చేయలేదు, ఇంత ఘోరం జరిగినా ఏం చేయలేదని ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఈ గవర్నమెంట్ అపోజిషన్ దగ్గర నుంచి మళ్ళీ ఇవన్నీ ఎలా అడ్డుకోవాలని వాళ్ళ ఉద్దేశం అలాగే ఉంటుంది. ఇతను నిజంగా చేశాడా, లేకపోతే ఈ ఎక్స్టేనియస్ మ్యాటర్స్ మూలంగా అతను తీసుకొచ్చారా, ఈ పలానా సెక్షన్స్లోకి ఇతను వస్తాడా రాడా అన్నది కోర్టు డెఫినెట్గా చూస్తుంది. లేకపోతే కోర్టు ఎందుకు, పోలీసులు చెప్పిందే చేస్తే కోర్టు వేస్ట్ కదా. జనరల్గా నా సైడు న్యాయం ఉంటే నా సైడ్ ఎడ్జ్ ఉంటే నేనేం తప్పు చేయలేదు అనుకున్నప్పుడు కొంచెం 6 నెలలు పట్టినా, సంవత్సరం పట్టినా, 6 సంవత్సరాలు పట్టినా కోర్టు నిర్ణయం వస్తుంది సార్. లేదంటే ఇంకా వాళ్ళు ఏమైనా అవతల పక్క గేమ్ ప్లే చేయాలి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనం జనరల్ ప్రిన్సిపల్స్ నా పక్కన న్యాయం ఉంది కాబట్టి నాకేం న్యాయం జరగాలనేది అని చెప్పలేము. ఎందుకంటే మీ అడ్వకేట్ ఎంతవరకు కాంపిటెంట్, ఎలా ఉన్నారు, జడ్జి ఎంతవరకు రిసెప్టివ్ మీ కేసుకి, ఇవన్నీ అవతల వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఎంత కాంపిటెంట్, ఈ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కేసు అనేటప్పుడు. జనరల్గా వాట్సాప్ చాట్ లేదంటే ఫోన్ కాల్ రికార్డింగ్స్ కోర్టులో ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయొచ్చు సార్. అంటే ఏమన్నారంటే కొన్ని దాంట్లో వాట్సాప్ ఎవిడెన్స్ కాదని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. బట్ ఫోన్ రికార్డింగ్స్ అని అన్నారా, వాయిస్ రికార్డింగ్, అది వాయిస్ మీద ఎలాగా ఎక్స్పర్ట్కి పంపిస్తారు. మనం ఇచ్చిన వెంటనే మరి మీరు ఒప్పుకుంటారండి. మీరు అంటారా ఏదో తేజనాథ్ చెప్పాడు నాకు 25 లక్షలు ఇవ్వాలని, వాయిస్ రికార్డింగ్ ఉందంటారు. మీరేమంటారు అది నాది కాదు, ఎవరితో తీసుకొచ్చారంటారు. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఎఫ్ఎస్ఎల్ పంపిస్తారు. వాయిస్ రికార్డింగ్స్ కోర్టులో మిమ్మల్ని మాట్లాడించి ఇది అది కలిపి అక్కడ పంపించి అవునా కాదా, ఈ వాయిస్ రికార్డింగ్ పేజేదా కాదా అని టెస్ట్ చేస్తాను. సో అవన్నీ కూడా ఏంటంటే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి కాబట్టి డెఫినెట్గా దానికి. నా దగ్గర వాయిస్ రికార్డింగ్ లేదు, బట్ నాకు అతను ఫోన్ చేసి నాతో ఫోన్లో మాట్లాడాడు. నేను కోర్టుని రిక్వెస్ట్ చేయొచ్చు సార్, మీరు టెలికాం డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రికార్డింగ్ ప్రొక్యూర్ చేయండి. అంటే వీటన్నిటికీ మళ్ళీ చాలా అసలు రికార్డింగ్ అవుతాయా లేదో, దాని తర్వాత 1 year తర్వాత ఏం సేవ్ చేయట్లేదు. ఇప్పుడు ఉన్న దాని ప్రకారం మాక్సిమం ఇప్పుడు సర్వర్స్ వాళ్ళు కూడా 1 year వరకు ఉంచుతున్నారు, తర్వాత చేయట్లేదు. సో ఈ 1 year లోపు మీరు ఏమైనా అప్లికేషన్ పెడితే డెఫినెట్గా కోర్టు కన్ఫర్ చేస్తుంది. అది మానిటరింగ్ అవుతుందా లేదా ఇవన్నీ మీకు ఐటీ ఫీల్డ్లో ఉన్న మీకు తెలియదు. క్రిమినల్ లాలో కానీ లేదా సివిల్ లాలో కానీ ఒక డేంజరస్ పర్సన్ అవ్వాలి అనుకుంటే, అంటే మంచి అడ్వకేట్ కాదు, డేంజరస్ పర్సన్ అంటే అతను ఏదో రాంగ్గా చేయాలని కాదు సార్. అతను కేసు టేకప్ చేస్తున్నారు అంటే ఇంకా అవతల వాళ్ళు ఓకే అతను చాలా పాయింట్ ఉంటే చేస్తాడు, గెలిచే కేసు అయితే చేస్తాడు, అతను తీసుకున్నాడంటే గెలుస్తాడు గ్యారంటీగా. అంత డేంజరస్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? డేంజరస్ అనే మాట కరెక్ట్ కాదు. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే అంత కాంపిటెంట్ అవ్వాలి. ఒక అడ్వకేట్ కాంపిటెంట్ అవ్వాలని అంటే ఇంకా హార్డ్ వర్క్ తప్పించి వేరే మార్గం ఏం లేదు. ఎక్కడ మంచి సీనియర్ ఆఫీసు అక్కడ సీనియర్ దగ్గర పనిచేయాలి. ఎందుకంటే వెళ్ళి దగ్గర నుంచి డైరెక్ట్గా కోర్టులోకి వెళ్ళి వాదించడానికి వీళ్ళకి సరిపోదు. అందుకని మంచి సీనియర్ దగ్గర కష్టపడి పనిచేసి తర్వాత స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. క్రాస్ ఎగ్జామినేషన్ అని అదని ఇదని ఇవన్నీ కూడా చేసుకుంటే న్యాచురల్గా ఒకసారి టాలెంటెడ్ అడ్వకేట్ అయితే జనాలు అంటారు ఆయన దగ్గరికి వెళ్తే మంచి కేసే తీసుకుంటారు, ఆయన తీసుకున్న కేసు పోదని ఆ మాట వస్తుంది. 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎవరైనా ఈ కేసు మీరు గెలవకూడదు, మీకు ఎంత కావాలి అన్నది ఒక ఫిగర్ చెప్తే నేను మీకు అది ఇచ్చేస్తాను అని ఇలాంటి ఆఫర్లు ఏమైనా వచ్చాయి సార్? ఓన్లీ సినిమాల్లోనే జరుగుతాయి? లేదు, జరగవచ్చు, ఏమన్నా ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. కాదనన్నా ఇప్పుడు ఏ సినారియో ఏది కాదనే పరిస్థితి లేదు. మా దగ్గరికి అయితే సాధారణంగా ఎవరు రారు. ఎందుకంటే మరి ఏమో తెలియదు, రాలేదు ఇంతవరకు. ఎవరు వచ్చి కేసు మానేయండి, ఒకవేళ ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నా అంటే
ఫలానా వాళ్ళది తెలిసిన వాళ్ళు ఎవరన్నా వస్తారు, మా అవతల సైడ్ మీరు డీల్ చేస్తున్నారు, ఇది ఏమన్నా అంటే రాజీ చేసుకుంటూ మీరు మీరు కూర్చుని మీకు ఏమైనా మ్యాటర్ వీలైతే కూర్చోబెడదాం, కావాలంటే వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్తాను తెప్పించి మాకు డబ్బులు ఇచ్చేస్తాం మీరు మానేయండి అలాంటివి మాటలు రాదు. అంటే నేను అనుకోవడం అడ్వకేట్ రెప్యుటేషన్ కూడా కొద్దిగా క్యారీ అవుతుంది. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడకూడదనే భయం ఒకటి ఉంటుంది. కొందరు అడ్వకేట్స్ దగ్గర వెళ్ళొచ్చనే ఫీలింగ్ ఉండొచ్చు. సో ఏదైనా అడ్వకేట్ అతను చేసుకునే రెప్యుటేషన్ బట్టి, అతను బిల్డప్ చేసుకునే కెరీర్ బట్టి కూడా ఉంటుంది. పోలీసులు కానీ పొలిటీషియన్లు కానీ ఎప్పుడైనా వార్నింగ్లు ఇచ్చారు సార్? అది కూడా లేదు. ఏమనంటే ఇంటర్ఫేర్ అవ్వరు పెద్దగా, ఎందుకంటే అడ్వకేట్స్ ఏవో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి వేరే ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా చూసుకోవాలి. కానీ అంతంతలాగా వార్నింగ్లు అవి ఇచ్చేసి చేయమని అది ఏముండదు. ఇక సినిమాల్లో ఎక్కువ చూస్తుంటాం కానీ అదే ఆ ఇన్ఫ్లుయెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి బయట జరుగుతుంది. వాళ్ళు ఏం పట్టించుకోరు. అడ్వకేట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ని అడ్వకేట్స్ని వీలైనంత వరకు టచ్ చేయరు. ఇదొకే బట్టిగా అడ్వకేట్ పర్సనల్గా వెళ్ళిపోయి ఏమైనా చేస్తుంటే మేబీ ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ బట్ మన ఏరియాస్లో అసలు ఉండదు. నా కెరియర్లో ఈ కేసుని నేను మర్చిపోలేను మీ లైఫ్ మొత్తంలో ఉంటే దాని గురించి చెప్పండి సార్. కాకినాడలో కేసు చేసాం, మర్డర్ కేసు. అందులో ఏమైందంటే ఈ అబ్బాయి రాజమండ్రి, వాళ్ళ సిస్టర్ని కాకినాడ ఇచ్చి పెట్టి చేసి, వాళ్ళ సిస్టర్కి మరదలు ఒక అమ్మాయి. ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళేవాడు, వెళ్తే మరదల్ని ఈ అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ బ్రదర్ వాళ్ళేమో నువ్వు పెళ్లి చేసుకుని మరి ప్రేమించాను అంటున్నావు కదా అమ్మాయి. ఈ అబ్బాయి అన్నాడు నేను ఏదో గల్ఫ్కి వెళ్ళి రెఫ్రిజరేషన్ అది చేసుకొస్తాను, వచ్చాక చేసుకో. వాళ్ళు అలా కుదరదు, చేసుకోవాలి. ఇతను ఒప్పుకోపోయినప్పుడు ఏం చేశారంటే రాజమండ్రి నుంచి ఒక కారు వేసుకొచ్చి ఇతను బలవంతంగా తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి, వాళ్ళు ఇంకో సిస్టర్ ఎక్కడో ఖమ్మంలో ఎక్కడ ఉంటే ఆవిడ దగ్గర వెళ్ళిపోయే ముందు ఏం చేశాడంటే నోటీస్ ఇచ్చాడు, డైవర్స్ నాకు బలవంతంగా పెళ్లి చేశారు అని చెప్పి అప్పుడు తలాక్ ఉండేది కదా, నేను తలాక్ ఇస్తున్నానని చెప్పి నోటీస్. అయ్యా వదిన దెబ్బలాడుకుంటున్నారని కిరసనాల కోసం అంటింగ్ చేశాను. కంప్లీట్గా మొత్తం డెత్. ఆ అమ్మాయినేమో హాస్పిటల్ తీసుకెళ్తున్నారు బ్రదర్ అని, అతనికి ఇంకో బ్రదరు ఇంకో సిస్టర్ ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి భయపడిపోయారు. వాడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయి వచ్చి పోసి అంటింగ్ చేశాడని అబద్ధం చెప్పాడు. మేజిస్ట్రేట్ వచ్చాడు, నన్నేమో కట్నం అడిగాడు, ఇవ్వలేదని చెప్పి కిరసనాయలు పోసి అంటింగ్ చేసి వెళ్ళిపోయాడు. సో అతని మీద అమ్మాయిని చంపినందుకు మర్డర్ కేసు పెట్టారు. సరే ట్రయల్కి వచ్చి ఈ కేసుల్లో సాక్ష్యాలు చెప్తున్నారు ఒక్కొక్కడుని. అక్కడ కాకినాడలో ముస్లిం పెద్ద అంటే మాస్క్లో ఒక పెద్ద ఆయన్ని సాక్ష్యంగా ప్రాసిక్యూషన్ పెట్టింది. నాకేం డౌట్ వచ్చిందంటే ఇతను ముస్లిం కదా, పైగా ముస్లిం రెడీ చేసి వెళ్తారు, ఇతని చేత అబద్ధం చెప్పిస్తున్నాడు, మరి ఇతని చేత నిజం చెప్పించడం ఎలాగానే ఒక ఐడియా వచ్చింది. జడ్జి దగ్గరికి వెళ్ళి ఖురాన్ మీద ప్రమాణం చేద్దామని అడిగి, అందరి ముందు అదే కోర్టులోనే అందరి ముందే జరుగుద్ది, ఖురాన్ మీద ప్రమాణం చేద్దాం. ఆయన అన్నారు ఓట్స్ యాక్ట్ రిపీల్ అయింది కదండి, మరి మనం ఎలా చేయిస్తామని. సరే మనం అందరం కూడా నిజమేదో తెలుసుకోవడానికి కదండి ప్రయత్నం చేస్తున్నాం, అడగండి విట్నెస్ని చేస్తాడో చేయడానికి, చేయనంటే వదిలేద్దాం, చేస్తాడని అంటే ఒక చేయిద్దాం. ఆల్రెడీ ఖురాన్ తెప్పించి వచ్చాను. చెప్తే అతన్ని అడగగానే కొద్దిగా స్టన్ అయ్యాడు. అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఏదో వచ్చి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు వాళ్ళకి కావాల్సినట్టు, ఎందుకంటే ఆ బ్రదర్ అందరూ కాకినాడే కాబట్టి. సరే ఫోన్ ఎప్పుడైతే ఇంకా చూసి సరేనండి చేస్తాను ఖురాన్ మీద ప్రమాణం. వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి రాలేదండి, ఈ అబ్బాయి పెళ్ళైన రోజుని పారిపోయాడు, ఈ కట్నం కూడా అనేది లేదు, టైం డిక్లరేషన్ డిస్బిలీవ్ చేసి వదిలేసి. వాళ్ళ మీద రాంగ్ యాక్షన్ ఏం తీసుకోరా సార్ మీరు ఇలా చేయాలి? ఏదో అమ్మాయి వాళ్ళే పిల్లపోయిన అమ్మాయి, దాని గురించి ఎందుకు లేదు. కాకపోతే ఎంత నేరో ఎస్కేప్ అంటే వాడికి ఆ టైం డిక్లరేషన్ నమ్మితే వాడి పరిస్థితి వాడు ఎప్పటికీ జైల్లో పడుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇలాగే దీనికే భయపడుతున్నారు సార్, ఎవరైనా అప్పు ఇచ్చి వాళ్ళని అడుగుతూ ఉంటే నా దగ్గర లేవు, నేను ప్రెజర్లో ఉన్నాను, నేను సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తే ఇంక వీళ్ళు అడగడం భయపడి అడగట్లేదు. ఇది చాలా ఎక్కువైపోయింది. పైగా పోలీసులు ఏం చేస్తారంటే ప్రతిదానికి కేసు పెట్టేస్తున్నారు. ఆనపర్తి హస్బెండ్ అండ్ వైఫ్ తీసుకున్నారు, వెళ్ళాడు అనపడతా సార్. ఇతందేమో ఇక్కడ మన గోపాలం దగ్గర ఏదో. సరే వెళ్ళాడు, వెళ్తే హస్బెండ్ లేడు, వైఫ్ ఉంది, మాట్లాడుతుంటే ఈలోపు హస్బెండ్ వచ్చాడు. హస్బెండ్ ఏం చేశాడు, వీళ్ళిద్దరినీ గదిలో తోసేసి తలపెట్టేసి బయట నుంచి వాడు అత్తగారికి ఫోన్ చేసి నువ్వు రా అని చెప్పన్నాడు. వైఫ్ ఏం చేసింది, ఈ రూమ్లోంచి ఇంకో రూమ్లోకి వెళ్ళి ఆవిడ కూడా పెట్టేసింది. సో మధ్య రూమ్లో వీడు ఉండిపోయాడు. అయితే ఏమైందంటే ఈలోపు ఆవిడని కిటికీలోంచి చూస్తుంటే
ఆవిడ కింద పడిపోయి ఏదో తాగిన తర్వాత కింద పడిపోయింది. వెంటనే ఆవిడని ఏం చేశారంటే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అక్కడేమో షీ వాజ్ డిక్లేర్డ్ డెడ్. ఓకే, వీళ్ళు ఏమంటారు, సరే ఇతను ఆవిడ రాత్రి ఉండి వచ్చేసాడు. ఆవిడేమో ఇలా పడిపోతూ ఆవిడేమందంటే ఆయన తప్పేమీ లేదు, ఆయన ఏమో అనకండి అని చెప్పి అందని అత్తగారు చెప్తుంది. ఒక 3 months తర్వాత ఆవిడ దీని గురించి ఆత్మహత్య చేసుకుంది, అంచేత ఇతనే కారకుడని ఇతని మీద ఈ డబ్బులు అడగడానికి వచ్చింది వచ్చినప్పుడు ఇలా చేశాడు అది ఇది అని చెప్పి ఇతని మీద కేసు ఏం కేసు పెడుతున్నారు, ఏముంది అసలు 3 నెలల తర్వాత పెట్టారు ఏంటని. 3 నెలల తర్వాత పెట్టినందుకు ఆబ్వియస్లీ వీక్ అవుతుంది కదా సార్ కొంచెం. పీక్ అవ్వడం పక్కన ఉంచుకొని కేసు పెట్టేశారుగా ఎలాగన్నా. సరే మొత్తానికి అయింది. తీరామోస్ చూస్తే ఆవిడ విషం తాగిందని పెట్టారు కేసు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తే ఆవిడ హార్ట్ అటాక్తో పోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అప్పుడు చేయించారా సార్ ఆల్రెడీ? పోస్ట్ మార్టం అవుద్ది, తర్వాత పోస్ట్ మార్టం వచ్చేటప్పటికి ఆవిడ హార్ట్ అటాక్తో పోయింది. కేసే నిలబడదు. నిలబడదు మరి. ఆ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎందుకు పెడతారో తెలియదు. పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేది కూడా చూసుకోవాలి కదా. హార్ట్ అటాక్తో పోతే ఇతని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్.